హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అలర్ట్. మీ యొక్క ఈ ఐడీని ఉపయోగించి ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇంకా కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఉంది. సో, అసలు విషయం ఏంటనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిటైర్డ్ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇదొక అత్యంత ముఖ్యమైన మరియు అత్యవసరమైన హెచ్చరికగా అయితే భావించాలండి. సో, మీరు ప్రతి ఏటా సమర్పించేటటువంటి వార్షిక లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ పత్రం యొక్క ప్రస్తుత స్థితిని మీ వ్యక్తిగత ఐడీ ఉపయోగించి ఏ విధంగా తనిఖీ చేసుకోవాలో మనం ఇప్పుడు చాలా వివరంగా అయితే తెలుసుకుందాము. యాక్చువల్‌గా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మరియు ఏమైనా తప్పులున్నట్లయితే సరిదిద్దుకోవడానికి ఇంకా మనకు కేవలం కొన్ని రోజులు మాత్రమే గడువైతే మిగిలి ఉంది అని గమనించాలి. సాధారణంగా పెన్షన్ నిరంతరాయంగా అందాలి అంటే పెన్షనర్స్ బ్రతికే ఉన్నారని నిరూపించే ఈ డిజిటల్ ధృవీకరణ పత్రం ప్రభుత్వ రికార్డులలో అప్డేట్ అవ్వడం తప్పనిసరి. సో, ఈ ప్రక్రియ అనేది జనవరి 1వ తేదీ నుండి నేటి వరకు రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్స్ తమ లైఫ్ సర్టిఫికేట్‌ను వివిధ కేంద్రాల ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో, మీరు సమర్పించినటువంటి ఈ పత్రాలను ఆయా జిల్లాల్లోని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులు ఎస్‌టిఓ గారు నిశితంగా పరిశీలించి వివరాలు సరిగ్గా ఉన్న పక్షంలో వాటిని అధికారికంగా ఆమోదించడం, అప్రూవల్ చేయడం అయితే ఇప్పటికే ప్రారంభించారు. మరి గతంలో అయితే ఎవరెవరి లైఫ్ సర్టిఫికేట్లు ఆమోదించబడ్డాయో వారి పేర్లతో కూడినటువంటి జాబితాను ట్రెజరీ కార్యాలయాల వద్ద నోటీస్ బోర్డుల మీద లేదా పీడీఎఫ్ రూపంలో ఎప్పటికప్పుడు విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త సీఎఫ్ఎంఎస్ విధానం వల్ల పెన్షనర్ల డేటా అంతా కూడా వరుస క్రమంలో కంప్యూటర్ సిస్టమ్‌లోకి వెళ్తోంది. కాబట్టి పాత పద్ధతిలో బహిరంగ లిస్టులు బయటికి రావటం లేదు. దీనివల్ల పెన్షనర్లలో ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొంది. అయితే పెన్షనర్స్ ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీరు సబ్మిట్ చేసిన లైఫ్ సర్టిఫికేట్ ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో యాక్సెప్ట్ అయిందా లేదా అనేది మీరు స్వయంగా జీవన్ ప్రమాణ్ అధికారిక పోర్టల్ నుండి నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. సో, దీనికోసం మీరు మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన సమయంలో మీకు వచ్చినటువంటి జీవన ప్రమాణ్ ఐడీని మీ దగ్గర ఉంచుకోవాలి. సో, ఈ తనిఖీ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు మనము దశల వారీగా అయితే చూద్దాము. సో, మొదటగా అయితే మీ జీవన ప్రమాణ్ వెబ్‌సైట్ లేదా పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ మీకు పెన్షనర్ లాగిన్ లేదా వ్యూ సర్టిఫికేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఐడీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్క్రీన్ మీద కనిపించేటటువంటి క్యాప్చా కోడ్‌ను జాగ్రత్తగా టైప్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. భద్రతా కారణాల దృష్ట్యా మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. సో, మరి ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయగానే మీ లైఫ్ సర్టిఫికేట్ అనేది స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది. మరి ఆ సర్టిఫికేట్‌ను క్రిందికి స్క్రోల్ చూసినట్లయితే అక్కడ మీకొక నోట్ అని ముఖ్యమైన నోట్ అని కనిపిస్తుంది. సో, ఈ యొక్క ముఖ్యమైన నోట్ దగ్గర యువర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ యాక్సెప్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అని సబ్ ట్రెజరీ అని ఇంగ్లీష్‌లో రాసి ఉంటుంది. అంటే దీని అర్థం మీరు ఇచ్చిన వివరాలు మీ సబ్ ట్రెజరీ అధికారి చేత ఆమోదించబడ్డాయి మరియు మీ పెన్షన్ వచ్చే ఏడాది వరకు ఎటువంటి అడ్డంకులు లేకుండా అందుతుంది అని స్పష్టమవుతుందన్నమాట ఈ మెసేజ్ వల్ల. ఒకవేళ మీరు పొరపాటున లేదా భయంతో గాని ఒకటి కంటే ఎక్కువ సార్లు లైఫ్ సర్టిఫికేట్‌ని గనుక ఇచ్చి ఉన్నట్లయితే, అందులో మీరు మొదటగా ఏ పత్రం అయితే ఇచ్చారో దానిని అధికారులు ప్రామాణికంగా అయితే తీసుకొని ఆమోదిస్తారనమాట. సో, ఆ తర్వాత మీరిచ్చినటువంటి మిగిలిన పత్రాల దగ్గర
యువర్ లైఫ్ సర్టిఫికేట్ రిజెక్టెడ్ బై ఎస్‌టిఓ అని కనిపిస్తుంది. మరి దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ యాక్సెప్టెడ్ అని కూడా చూపిస్తుంది. కాబట్టి ఒక సర్టిఫికేట్ యాక్సెప్ట్ అయితే చాలు. మిగిలినవి రిజెక్ట్ అయినా సరే మీరేమి భయపడాల్సిన పని లేదండి. కానీ ఒకవేళ మీ మొదటి సర్టిఫికేట్ కూడా రిజెక్ట్ అయ్యి ఉంటే దానికి గల కారణాన్ని రీజన్ ఆఫ్ రిజెక్షన్ అనే అక్కడ స్పష్టంగా చూపిస్తారు. సో, ఉదాహరణకు మీ ఆధార్ నంబర్ తప్పుగా ఉండటం, పీపీఓ నంబర్ మ్యాచ్ కాకపోవడం, లేదా వేలిముద్రలు స్పష్టంగా పడకపోవడం వంటి కారణాలే ఉండవచ్చు. మరి అటువంటి పరిస్థితుల్లో మీకు మళ్ళీ అవకాశం కూడా ఉంటుంది. ఇంకా టైం ఉంది కాబట్టి. ఈ చెకింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఫిబ్రవరి 28వ తేదీ ఈ నెలాఖరు వరకు మాత్రమే చివరి గడువు అని గుర్తుంచుకోండి. ఫిబ్రవరి 28 లోపు మీ సర్టిఫికేట్ ఆమోదం పొందని పక్షంలో మార్చి నెల నుంచి మీకు పెన్షన్ ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ సమయం మించిపోకముందే ఒకసారి ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి. ఒకవేళ రిజెక్ట్ అయ్యి ఉంటే గనుక వెంటనే మీ దగ్గరలోని మీ సేవా కేంద్రానికి లేదా ట్రెజరీ ఆఫీస్‌కెళ్ళి ఫిబ్రవరి 28 లోపు సరికొత్తగా లైఫ్ సర్టిఫికేట్‌ను మళ్ళీ సబ్మిట్ అయితే చేయండి. రిజెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే అండి. ఒక్కసారి యాక్సెప్ట్ అయినా సరే యాక్సెప్ట్ అయినట్టే. మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ను మీ తోటి పెన్షనర్ మిత్రులందరికీ కూడా తెలియజేసి అంటే ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి ఫ్రెండ్స్. వారికి కూడా అవగాహన అయితే కల్పించండి. వారి యొక్క పెన్షన్ ఆగిపోకుండా అట్లయితే సహాయపడండి. రాష్ట్రంలోని ప్రతి పెన్షనర్ తన హక్కును కాపాడుకోవడానికి ఈ చిన్న జాగ్రత్త తీసుకోవడం అత్యంత ముఖ్యమని మనందరికీ తెలిసిందే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.